కూడా భారత ప్రభుత్వం కావచ్చు, ప్రపంచంలో ఇటు అమెరికాలో దాడులు జరిగినా దానికి కేర్ ఆఫ్ చిరునామా పాకిస్తానే, లేదా ఇజ్రాయెల్లో జరిగినా కానీ దానికి కేర్ ఆఫ్ చిరునామా పాకిస్తానే. సో అట్లాంటి ప్రపంచాన్ని వణికించినటువంటి బిల్ లాదెన్ని అంతమొందించినటువంటి ప్లేస్ కూడా అబోటాబాద్ పాకిస్తానే. సో అటువంటి పాకిస్తాన్ భూభాగం మీదకి వచ్చి అమెరికా హెలికాప్టర్లు వచ్చి బిల్ లాదెన్ని చంపాయంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ప్రపంచానికి చెప్పకనే చెప్పాయి. సో ఇవాళ జరిగినటువంటి దాడుల్లో ఎక్కడ కూడా తొలుత భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ కానీ ఎక్కడ కూడా మిసైల్స్ తో విరుచుకుపడలేదు, కేవలం డ్రోన్లను మాత్రమే ప్రయోగించింది. ఎందుకంటే పాకిస్తాన్ తొలుత డ్రోన్లను ప్రయోగించింది కాబట్టి. కరెక్ట్. సో అలానే ముఖ్యంగా ఇప్పుడు కేదార్నాథ్ కి సంబంధించిన యాత్ర జరగబోతుంది, వైష్ణోదేవి టెంపుల్ కి సంబంధించినటువంటి అక్కడ జరగబోతుంది. సో పూర్తిగా ఇటు హిందూకు సంబంధించినటువంటి ఆ దేవాలయాల మీద టార్గెట్ చేసింది. కొంతవరకు సంయమనం పాటిస్తుంది ఆర్మీ కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు. సో వాళ్ళకు సంయమనం పోయిన తర్వాత ఏం చేస్తారు? సో ఫస్ట్ డ్రోన్ల దాడి జరిగింది, తర్వాత మిసైల్ దాడి జరిగింది. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు రిషి. అది కరాచీ పోర్ట్ ని పూర్తిగా ఇండియన్ నేవీ అటాక్ చేసింది 1971 తర్వాత. అప్పుడు గాజీ అటాక్ మనం చూసాం కదా, గాజీ సబ్మరీన్ తో ఏవైతే కరాచీ పోర్ట్ ని అటాక్ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతం అక్కడే ఉంది. ఇప్పటి వరకు మనం చూసాం వైమానిక దాడులతో మన భారత ఆర్మీ, భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు నావికా దళం ఎంటర్ అయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ సీన్ లోకి ఎంటర్ అయిందంటే ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కరాచీ పోర్ట్ లో అదే మీరు చెప్పినట్టు నవీన్, మీరు చెప్పినట్టు ఇంతకు ముందు మిలిటరీ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ రెండు దాడులు చేశాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేవల్ ఫోర్స్ కూడా ఎంటర్ అయిపోయింది. అంటే దళాలు మొత్తం చుట్టుముట్టేశాయి. సర్ఫేస్ మీద దాడులు ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిగాయి. అవును. సో నావికా దాడులు జరుగుతున్నాయి. ఇక రేపు పొద్దున పూర్తిగా ఆర్మీ కూడా అంటే సర్ఫేస్ మీద, అంటే మనం రెగ్యులర్ గా బార్డర్ దగ్గర ఏదైతే వాళ్ళు విచక్షణారహితంగా ఆర్టిలరీతో కాలుస్తున్నారో వాళ్ళని తిప్పి కొడుతున్నాం. మీరన్నట్టు మనం వాళ్ళ ప్రాంతంలో చొచ్చుకెళ్ళి భూతల మీద దాడులు చేయలేదు. కరెక్ట్. ఎందుకంటే ఇవాళ మనం కనుక చూస్తే సో ఎక్కడ కూడా పాకిస్తాన్ భూభాగంలో కానీ లేకుంటే పీఓకేలో కానీ ఎక్కడ కూడా భూభాగం నుంచి మిసైళ్లతో ఎక్కడ కూడా భారత్ ఎక్కడ కూడా దాడులు జరపలేదు. కానీ పాకిస్తానే నిన్నటి నుంచి కవింపు చర్యలకు పాల్పడుతుంది. మనం చూస్తున్నాం ఇటు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్స్ ని ఇండియాలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు పంచుకుంటాయి. సో అక్కడ మనకి ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి, సో ఎట్లాంటి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. సో దీనికి కూడా ఖచ్చితంగా ఇదే పద్ధతిలో రేపో మాపో భారత ఆర్మీ భూభాగం నుంచి కూడా వాళ్ళు దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, గుణపాఠం చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఇండియన్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ ఎట్లా పనిచేస్తుంది ఇప్పటిదాకా మనం చూసాం. పాకిస్తాన్ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది భారత ప్రజలందరికీ. సో ఇప్పుడు కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత, అంటే దాదాపుగా 20కి పైగా కార్గోకి సంబంధించినటువంటి నౌకలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా ఇటు ఇండియా వైపు ఉన్నటువంటి ముఖ్యంగా మనం చూస్తున్నాం గుజరాత్ సంబంధించినటువంటి పోర్ట్స్ కావచ్చు లేదా ముంబై కావచ్చు, వీటి మీద టార్గెట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సో పూర్తిగా ఇవన్నిటిని కూడా యాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇటు వైపు బార్డర్ లో S-400 సుదర్శన చక్రాన్ని యాక్టివేట్ చేశారు. సో మన వైపు